నమస్తే, వెల్కమ్ టు ఆర్ టీవీ. ఈరోజు మరొక కల్తీ పదార్థాలు కావచ్చు విషయాన్ని మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాను. వేసవిలో మనందరం కూడా బయట వాటర్ బాటిల్స్ ఎక్కువ ఖరీదు చేస్తూ ఉంటాం. అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ని చిన్న చిన్న దుకాణాలు కావచ్చు, బయట షాప్స్లో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ ఖరీదు చేస్తూ ఉంటాం. అలాంటి వాటర్ ప్యాకెట్స్ కంపెనీ తయారు ఏదైతే కేంద్రం ఉందో దానిపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేయడం జరిగింది. మీకు ఒక వాటర్ ప్యాకెట్ చూపిస్తాను. ఇది ఏ పేరో కాస్త మీరు చెప్పగలుగుతారా? చాలా క్లియర్‌గా మనం గనుక ఒకసారి చూడంగానే చాలామంది వాటర్ చూడగానే గుర్తొస్తది. టాటా వాటర్ ఏమో అనుకుంటారు. బట్ ఇది టాటా వాటర్ కాదంట. టా టీఏ స్పేస్ యు టాటూ. సేమ్ టాటా వాటర్‌లా కనిపించే టాటూ వాటర్. అండ్ చూస్తున్నాం కదా! టాటూ వాటర్ ప్లస్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్. సేమ్ ప్యాకెట్ మనకు టాటా వాటర్ లానే కనిపిస్తా ఉంది. టాటూ వాటర్ అంటూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. మరి ఇంకొక వాటర్ ప్యాకెట్ చూపిస్తాను. ఆక్వా రుచి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్. సో ఈ 2 కంపెనీల వాటర్ ప్యాకెట్లు తయారయ్యే కేంద్రం దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ఒక కార్ వాష్ సెంటర్ వెనకాలన్న ఒక అక్రమంగా నడిపిస్తున్న ఒక వాటర్ సీజర్స్ ఏదైతే ఇక్కడ మనం హైటెక్ కార్ సెంటర్, ఇక్కడ కార్ వాషింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. దీని వెనకాలే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు దాడి చేయగా ఇవన్నీ కూడా ఇందులో ఏదో మనం చూస్తాను బస్తాలని వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా టాటూ. సరే, ఇక్కడ టాటా అని నేను చెప్పలేను. ఇక్కడ వాషింగ్ సెంటర్ ఇప్పుడు లేదు అంటూ ఉన్నారు. మరి వాషింగ్ దగ్గర నుంచి వచ్చి మనం తీసుకున్న బోర్ వాటర్ని ఇక్కడ కొన్ని మిషన్స్ పెట్టుకొని మనం గతంలో చూస్తున్నాం. ఇక్కడ వాషింగ్ సెంటర్ సంబంధించిన ఫిల్ చేసే వాటర్ ఏమైతే బయటికి తీస్తూ ఉంటారో ఎయిర్ మిషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ బస్తాల వాటర్లు ఇవన్నీ కూడా లోకల్గా ఉండే షాప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా సప్లై అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం భారీ మిషనరీ చూస్తూ ఉన్నాం. ఒక ఫ్యాక్టరీ తరహాలో, ఒక కంపెనీ తరహాలో టక మిషన్లు అన్నీ కూడా ఇందులో వాటర్ ఫిల్ చేస్తూ ఉన్నాయి. ఈ మిషన్లో చూడొచ్చు వాటర్ పోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి, ఈ ప్యాకెట్ లాగే కొద్దీ కవర్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లా ఒక మిషనరీ పెట్టుకొని ఇక్కడే వాటర్ ఫిల్లింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ డ్రింకింగ్ వాటర్ తయారు చేయడానికి వీరి దగ్గర నుంచి ఎలాంటి అనుమతులు ఉన్నాయి? గవర్నమెంట్ దగ్గర నుంచి వీరు ఏం అనుమతులు తీసుకున్నారు? ఎలాంటి పర్మిషన్స్ వీళ్ళకు ఉన్నాయి? ఒక టాటా వాటర్ ప్యాకెట్స్ని తలపించేలా సేమ్ ప్యాకెట్ కొంచెం కలర్ అట్టిడుగా, పేర్లు అట్టిడుగా, కొంచెం చదువురాని వారు కావచ్చు, మిగతా వారు కావచ్చు, చూడగానే సడన్గా దీన్ని ఏమనుకుంటారు? టాటా వాటర్ అనే అనుకుంటారు. మనం తాగేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి. బిస్లరీ కొన్ని పదార్థాలు ఉంటాయి. లాస్ట్ 2 పదాలు మార్చి ఎలాగైతే అమ్ముతూ ఉంటారో అలాంటిదే మీకు ఇప్పుడు చూపించబోతా ఉన్నాను. ఎంత ఏజెచ్గా పెద్ద పెద్ద మిషనరీ పెట్టుకొని, ఎక్విప్మెంట్ పెట్టుకొని, ఫిల్లింగ్ మొత్తం మిషనరీ పెట్టుకొని ఆ వాటర్ని ఇక్కడికి వచ్చే వాటర్ ఎలా ఉన్నాయో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇలాంటి సందర్భాల్లో ఒక్కసారి మీకు వాటర్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైతే ఇందులోకి వచ్చే వాటర్ పైన పెద్ద ట్యాంక్ పెట్టుకోవడం జరిగింది. పైన ట్యాంక్ మొత్తం పాకురు పట్టి, నాచు పట్టి, అలాంటి లోపల నుంచి ఇక్కడ బోర్ వాటర్ కింద నుంచి ఏదైతే వాషింగ్ సంబంధించిన బోర్ నుంచి వాటర్ తీసి ఆ ట్యాంకర్లో ఫిల్. అక్కడ ఒక మనం ట్యాంకర్ చూస్తా ఉన్నాం. అదేదో మొత్తం నాచు పట్టిపోయి, మొత్తం పాకురు పట్టిపోయినాయి అందులో నీళ్ళు. అందులోంచి తీసుకొచ్చి అవి ఎలా పైపుల్లోంచి నేరుగా ఈ ఫిల్టర్లోకి వస్తూ ఉన్నాయి. ఆ పాకురు పట్టిన నీళ్ళు, నాచు పట్టిన నీళ్ళు, అలాగే ఫిల్టరైజేషన్. ఎలాంటి ఒక వాటర్ ప్యాకెట్ మనం తయారు చేయాలన్నా, ఒక బాటిల్ చేయాలన్నా దానికి కొన్ని నియమాలు ఉంటాయి. 2-3 పేర్లతో ఇలా డ్రింకింగ్ వాటర్ అనే ప్యాకెట్స్ తయారు చేస్తూ ఉన్నారు. మరి వీరికి ఎలా వచ్చింది ఈ అధికారం? ఎవరిచ్చారు? మరి ఇలా ఒక కంపెనీని మిస్మాలిపులేషన్ చేసేలాగా ఎందుకు తయారు చేస్తూ ఉన్నారు? ఒక మిషనరీ పెట్టుకొని ఇక్కడ మనం నీరు తోడే యంత్రాలను చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎలాంటి పరిసరాల్లో ఉందో నీరు తోడే పదార్థాలను చూద్దాం ఒకసారి. మొత్తం కూడా పాకురు బట్టి మొత్తం ఒక అన్హైజీన్ ప్లేస్లో ఒక డ్రింకింగ్ వాటర్ చేయాలంటే కొంచెం చుట్టూ కూడా హైజీనిక్ ప్లేసు, నీట్గా ఉండాలి. మనం తాగే నీరు కూడా కలుషితం అయిపోతూ ఉంది. ఇక్కడున్న సిచ్యువేషన్ చూసారు, ఎలాంటి బోర్లు వాడుతూ ఉన్నారు. అందులోంచి అప్పటికప్పుడు ఏదైతే సర్వీస్ సెంటర్లో వాషింగ్ వాడుతూ అలాగే కనిపిస్తూ ఉంది ఇక్కడ అంతా కూడా. మరి ఎందుకని? మీరేనా షాప్ ఎవరిదే? యాద్మీనే వెండ్ రైట్. మనం చూస్తాను మరి ఏ విధంగా ఇక్కడ వాటర్ మనం ఇన్ని రోజులుగా తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు ఫుడ్ సేఫ్టీ గురించి ఎన్నోసార్లు రైడ్స్ చేస్తూ ఉన్నారు, పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మొన్న ఉస్మానియా బిస్కెట్ల గురించి మనం చూసాం. ఇదే అంబర్పేటలో ఉస్మానియా బిస్కెట్లు కల్తీ తయారుపై టాస్క్ ఫోర్స్ అధికారులు రైడ్ చేయడం జరిగింది, పట్టుకున్నారు. ఇప్పుడు ఈ వాటర్ ప్యాకెట్ల దందా, సమ్మర్ వచ్చేసరికి అందరూ కూడా ఈ వాటర్ ప్యాకెట్లని
ఏదైనా ఫంక్షన్ అయినా, ఏదైనా ర్యాలీ లాంటిదైనా, ఎక్కడ ఏం జరిగినా కూడా ఒక బల్క్ ఆర్డర్‌లో బస్తాలు బస్తాలు వాటర్ ప్యాకెట్స్ ఆర్డర్ పెడతారు. అప్పుడు ఇలాంటి నాచు రకం వాటరు, ఇలా నాచులో ఉన్న వాటరు, ప్యూరిఫై లేని వాటర్ బోర్‌లోంచి యథావిధిగా తీసి ఈ మిషనరీలోంచి, పైపులోంచి ఈ ప్యాకెట్‌లోకి టాటూ వాటర్ అంటూ పెట్టి నింపి వేయడం జరిగింది. సో, అధికారులు ప్రస్తుతానికి ఓనర్‌ని అయితే అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ టాటా వాటర్ తయారైతుంది. టాటూ వాటర్ సారీ. అక్కడ ఆక్వా, ఆక్వా ప్యూరిఫైన్. ఒక్కొక్క మిషన్‌లో ఒక్కొక్క బ్రాండింగ్. ఇక్కడ టాటూ, అక్కడ ఆక్వా. ఈ రోలింగ్స్ అన్నీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బండిల్స్ అన్నీ కూడా ఇందులో చూస్తాను బండిల్స్ ఈ పేరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ ఈ బండిల్స్ అనేది ఇక్కడ పెట్టేసుకుంటా ఉన్నారు. వీరికి కావాల్సిన బండిలో ఇవి ఇలా రోల్ అవుతూ ఈ పేపర్ తిరుగుతూ ఇందులోంచి బ్రాండింగ్. మరి ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసుకోవడానికి గల కారణం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం? ఒక కల్తీ వాటర్ని అంటే మనం బయటకి వెళ్ళి ఏమైనా తినాలంటే భయపడతా ఉన్నాం ప్రస్తుతం సిచ్యువేషన్లో. కానీ వీరు ఇప్పుడు ప్రతిదీ కల్తీ చేస్తూ పోతా ఉన్నారు. ఆఖరికి తాగే నీరుని కూడా కల్తీ చేస్తూ ఇలాంటి ఫేక్ బ్రాండింగ్ పెట్టుకుంటా ఉన్నారు. మీకు అంతకు ఉంటే గవర్నమెంట్ నుంచి ఒక ఆథరైజ్డ్ లైసెన్స్ తెచ్చుకొని మీ పేరు మీద, మీ బ్రాండింగ్ పేరు మీద, మీ సొంత పేరు మీద ఒక వాటర్, ఒక ప్యాకెట్స్ కావచ్చు, బాటిల్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. మీ ఏరియాలో మీద సర్క్యులేట్ చేసుకోండి. మీకు ఒక లైసెన్స్డ్ ఉంటుంది. కానీ మీరు ఇక్కడ ఏ లైసెన్స్ లేకుండా, మీకు ఏ అనుమతి లేకుండా ఒక కంపెనీని డూప్లికేట్ తలపించేలాగా ఒక కంపెనీ పేరు మార్చి వారి పేరులాగా మీరు ఎన్ని రోల్స్ అయిపోయాయి చూడండి వెనకాల. వాటి రోల్స్ మనం అయిపోయిన కవర్ రోల్స్ ఇవన్నీ కూడా దానికి వాడిన రోల్స్. అంటే సుమారుగా ఎన్ని బండిల్స్ అయిపోయాయి అంటే బయట చూస్తున్నాం బస్తాల వాటర్లే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. అంటే ఈ పాటికి ఈ వాటర్ అంతా కూడా బయట సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఈ వాటర్ అంతా కూడా బయట తిరుగుతూనే ఉన్నాయి, సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించిన కొన్ని సెన్సార్లు కానీ మళ్ళీ మార్చుకుంటూనే ఉన్నారు. లాక్టోమీటర్స్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫిల్లింగ్కే. ఇవన్నీ ఆ పైన నాచుబట్టిన నీళ్ళు ఈ పైపులోంచి ఫిల్టర్లోకి వస్తూ ఉన్నాయి. ఇందులో ఈ ఫిల్టర్లోంచి కిందికి వస్తూ ఉంటే ఇందులో ప్యాకెట్ చేస్తూ ఉన్నారు. మరి ఏ అధికారంతో వీళ్ళు చేస్తూ ఉన్నారు? ఇదంతా కూడా ఏ లైసెన్స్ ఉందని చేస్తూ ఉన్నారు? అధికారులు పట్టుకున్నారు, చూపించారు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. ఇదంతా కూడా వాటర్ ఎక్స్పోజ్ చేసాం. మరి టాటాని తలపించేలాగా తయారు చేస్తూ ఉన్నారు. రేపు బిస్లరీ పేరు మార్చి తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ టాటూ వాటర్ అంటూ కూడా తయారు చేశారు. ఇవన్నీ కూడా జనాల్లో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. మీరు తాగే ముందు ఒకసారి ఆలోచించుకోండి. మీరు తాగేది ఒరిజినల్ నీళ్ళ కాదా? అసలు ఈ ప్యాకెట్ నీళ్ళు తాగడమే తప్పు. ప్లాస్టిక్లో ఫిల్ చేసిన ఈ వాటరు ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది. బస్తాలు బయట వేయడం వల్ల ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. అవి ఇందులో ఉన్న కవర్లో ఉన్న ప్లాస్టిక్లోకి లీక్ అయ్యి ఆ కెమికల్ వాటర్స్ అన్నీ కూడా మన ప్లాస్టిక్ మన కడుపులోకి పోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇల్లీగల్ ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వాళ్ళకి ఒక గోదాం ఉంటుంది, వాళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. అంతా కూడా ఒక నామ్స్ ప్రకారం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏ నామ్స్ లేవు, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఇది చూస్తున్నారుగా ఎంత జిగుప్సాకరంగా ఉందంటే లొకేషన్ అంతా కూడా. ఆ నాచు పట్టిన ట్యాంకులు పాకురు పట్టిపోయి అందహీనంగా కనపడుతూ ఉన్న ఈ వాటర్ సప్లై దాంట్లో ఇలాంటి ప్యాకెట్స్ తయారు చేసి కొన్ని వందల బస్తాలని ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది. బస్తాలు చాలా వరకు చూడండి ఎన్ని బస్తాలు ఉన్నాయో కూడా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ స్టాక్ ఇంత ఉందంటే ఎంత స్టాకు ఈ పాటికి సర్కిల్ అయి ఉంటుంది సిటీలోకి, ఎంత మేరకు స్టాకు అమ్ముడుపోయి ఉంటుంది. ఎంతమంది ఈ కల్తీ వాళ్ళని నీటిని, ఈ అతి శుభ్రత లేని నీళ్ళని తాగి ఉంటారు. మరి ఎందుకని వీరికి ఇంతటి ధైర్యం వచ్చింది? ఒకసారి మనం చూసుకుంటే మెయిన్ రోడ్ సమీపంలోనే అటు ఎంత పెద్ద మెయిన్ రోడ్ కనపడుతూ ఉంది. ఇటు కార్ వాష్ సెంటర్ పెట్టుకొని కార్ వాష్ వెనకాల ఈ దందా అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. మరి అధికారులకి తెలిస్తే పట్టుకుంటారు, జనాలకు తెలిస్తే నిలదీస్తారు అన్న భయం లేదా వీళ్ళకి? ఆ భయం లేకుండా పని చేసుకుంటున్నారా? చూడండి, ఇంత పెద్ద సర్కిల్ జనాలు చూస్తున్న రోడ్డు బ్యాక్ సైడ్లోనే ఇంత యథేచ్ఛగా దందా నడుస్తూ ఉందంటే మరి వీరికి వచ్చిన ధైర్యం ఏంటి? ఇలాగ ఎన్ని నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఒక కార్ వాష్, పక్కన ఒక కార్ వాష్, ఇక్కడ ఒక కార్ వాష్. ఇంత దందాని యథేచ్ఛగా ఎలా చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఏ ధైర్యంతో చేస్తూ ఉన్నారు? యథేచ్ఛగా రోడ్డు పక్కనే ఒక పెట్టుకొని టాటా వాటర్ని తలపించేలాగా టాటూ వాటర్ ప్లేస్ అంటూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. ఇందులో నింపే నీళ్ళన్నా బాగున్నాయా అంటే అది లేదు. అంతటి కల్తీ నీళ్ళని నింపేసి పాకురు పట్టిన నీళ్ళని అదావిధిగా బోర్లోంచి లాగేయడం, ఆ డ్రమ్ములో నింపి పాకురు నీళ్ళని కిందికి వచ్చేసరికి ప్యాకెట్ వేసి పంపిస్తూ ఉన్నారు. మరి ఇంతటి దారుణంగా ఎందుకు చూస్తున్నాం? మనం చూస్తున్నాం ఆ పైన నివాసాలు అంటూ
ఆ పైన నివాసాలు ఉంటూ ఈ కింది ఆ ఫ్లోర్ చూస్తాను ఏ మేరకు అదంతా కూడా ఫ్లోర్ మొత్తం వాటర్ ట్యాంక్ ఒక స్టోరేజ్ లాగా పెట్టుకున్నారు. ఇక్కడ మనం వాటర్ టెక్స్టైల్ ఇక్కడ ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు సర్వీస్ ఉందంటే ఇక్కడ కార్ వాష్, ఇదంతా కార్ వాష్ ఏరియా, ఇదంతా కూడా మనం చూస్తున్న ఏరియా ఒక మన వాహనాలు కడగడానికి వినియోగించిన ప్రాంతం ఇది. సో దీనికి ఉన్న బోర్లు ఏవైతే ఉంటాయో ఆ బోర్లను వాడుకుంటా ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు హైటెక్ కార్ వాషింగ్ సెంటర్ అండ్ వాటర్ సప్లై. నిర్వాహకులు ఏమో కార్ వాషింగ్ లేదంటా ఉన్నారు. మీకు ఇందాక నిర్వాహకులు కార్ వాషింగ్ లేదన్నారు. మరి ఇక్కడ ఈ పైప్ ఎందుకుందండి? కార్ వాషింగ్ పైప్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇక్కడంతా కూడా తడిగా ఉందంటే కొన్ని గంటల క్రితం ఇక్కడ ఏదో కారు వాషింగ్ అయింది, కారు వెహికల్ వాషింగ్ అయింది, పైప్ కూడా ఇక్కడే ఉంది. సో బోర్ నుంచి తోడిన నీళ్ళని ఇటు బండ్లు కడుగుతూ ఉన్నారు, అవి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకొన్ని నీళ్ళని అదే డ్రమ్ములోంచి తీసుకొని ఆ ఫిల్టర్లో ఈ ప్యాకెట్లలో నింపి ₹3 అంటే ఒక వాటర్ ప్యాకెట్ ఇది ఇలా అమ్మేస్తూ ఉన్నారు. కారు వాషింగ్ లేదంటా ఉన్నారు. మరి వాషింగ్ పైపులు ఇక్కడే ఉన్నాయి, వాటర్ ప్యాకెట్లు ఇక్కడే ఉన్నాయి, మరి దందా ఇక్కడే నడుస్తూ ఉంది. ఎంత యథేచ్ఛగా మీరు ఉండేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి మనం కల్తీ నీళ్ళు మనం కనుక తాగితే ఒకవేళ ఏం కాదులే, మనం చాలా వరకు కూడా బ్రాండెడ్ పేర్లు కాకుండా కొన్ని కంపెనీలు టాటా కావచ్చు, బిస్లరీ, ఇంకేదైనా కంపెనీలు, కిల్లి, ఇవన్నీ కావచ్చు, వాటి చివరి అక్షరం మార్చి ఫేక్ బ్రాండింగ్ దొంగ పేరుతో అమ్ముతూ ఉంటారు ఆ నీళ్ళని. సో అలాంటి సందర్భాల్లో ఏం కాదు, తప్పని పరిస్థితిలో తీసుకొని తాగుతూ ఉంటారు చాలామంది. అలాంటప్పుడే షాప్ వాళ్ళని నిలదీయండి. అసలు మీకు ఈ అర్హత ఎక్కడ, మీకు అమ్మిన వ్యక్తి ఎవరు, ఈ పేరు ఎక్కడ కూడా రిజిస్టర్ అవ్వలేదు, సేమ్ తలపించేలాగా వాటర్ బాటిల్ ఎందుకు అమ్ముతున్నావు అని ఆ షాప్ అతను మీరు నిలదీస్తే అతను సప్లై తీసుకోవడం ఆపేశారు. ఆ సప్లై తీసుకోవడం అయిపోతే ఇలాంటి తయారీ కేంద్రాలు అయిపోతాయి. మనం కొనేంత కాలం, మనం వాడుతున్నంత వరకు, జనాలు వాడేంత వరకు ఈ కల్తీ దందా నడుస్తూనే ఉంటుంది. ఈ కల్తీ వాటర్ ప్యాకెట్లు చూస్తాం, ఇంకా కనపడిన దందా ఎంత ఉందో. వాటర్ బాటిల్స్ ఎక్కడ తయారవుతున్నాయి, సిటీ శివార్లు తయారవుతూ ఉన్నాయి. మీకు అవి కూడా వన్ ఫైన్ డే ఎక్స్పోజ్ చేసి చూపించబోతా ఉంది ఆర్టీవీ. ఆ వాటర్ కల్తీ, ఆ బాటిల్ ఏవైతే మీరు ప్రతిరోజు డౌట్ పడుతూనే ఉంటారు, ఈ పేరు మార్చి అమ్ముతా ఉన్నారు, దీనిపై యాక్షన్ తీసుకుంటే బాగుండని, ఆ నిజాన్ని, ఆ కల్తీని కూడా మీకు రోజు తీసి చూపించబోతా ఉన్నాను. మరి ప్రస్తుతానికి అయితే అమర్పేటలో ఉన్న ఈ వాటర్ సప్లైపై టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ ఘాతుకం బయటపడింది. పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఎంతమందికి అమ్మే వాటర్ ప్యాకెట్లు, ఎన్నాళ్ళుగా సాగుతా ఉంది దందా అనే దానిపై విచారిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వారు మాత్రం బుకాయిస్తూ ఉన్నారు, మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. కెమెరా తిప్పంగా అందరూ పారిపోయారు ఈ షాప్ నిర్వాహకులు. మరి చూస్తున్న మీకేమనిపిస్తూ ఉంది? నెక్స్ట్ టైం ఇలాంటి కల్తీ వాటర్ తాగడానికి ముందు చూసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. టాటా ఉందా, టాటూ ఉందా, లేకపోతే బొజ్లరీ అని పేర్లు చాలా ఉంటాయి, అవన్నీ నమ్మకండి. కుదిరితే మీ ఇంట్లోంచి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకొని తాగడం బెటర్. నిన్నటి వరకు మనం ఫుడ్ తినడమే కల్తీ అయిపోతుందిరా దేవుడా అంటే, ఇప్పుడు ఈ నీళ్ళని కూడా కల్తీ చేస్తారు. నీళ్ళు తాగాలని రేపు మన కష్టమే ఉంది. చూస్తున్న నా వెనకాల ఎంత స్టాక్ ఉందో, ఈ స్టాక్ అంతా కూడా ఆల్రెడీ ఇప్పుడు సీజ్ అయింది. కానీ ఇలాంటి స్టాక్ ఎంత బయటికి వెళ్ళిందో, ఎంతమందికి జనాలకు ఆల్రెడీ వెళ్ళిపోయి పబ్లిష్ అవుతూ ఉంది. సో తస్మాత్ జాగ్రత్త. మీరు నెక్స్ట్ టైం కొనే ముందు కొంచెం ఆలోచించి తాగాల వద్ద, అవసరమైతేనే ఇట్లాంటి చూజన్. ఇంకా ప్రాణాలు పోతే ఏదో ఒక నీళ్ళు గొంతులో పడాలన్నప్పుడే, కానీ లేకపోతే ఇలాంటి దొరికినప్పుడు వెంటనే ప్యాకెట్ని తీసుకొని ఆ షాప్ అతను ఫోటో తీసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, సార్ ఇలాంటి ఫేక్ బ్రాండింగ్ అమ్ముతా ఉన్నారు అని చెప్పి మీరు ఇచ్చే ఒక కంప్లైంట్ ఇలాంటి గోదామ్స్ని మూసిచేస్తాయి. ఇలాంటి నిర్వాహకులు, కల్తీ వ్యాపారస్తులపై వేటు వేస్తుంది గవర్నమెంట్. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ వినయ్తో పవన్ వాయిదేవ్, టీవీ, హైదరాబాద్, అమర్పేట్.